నేను ఎమోషన్ అవ్వడం కాదు, అక్కడ నా పేరు చెప్పిన పిల్ల కానీ మొత్తం ఒకేసారి అందరూ ఒకరిద్దరు కాదు అంటే దాంతోపాటు ఆయన వచ్చి మీ నాన్నగారు అనగానే కొద్దిగా నాకు రాజశేఖర్ గారు గుర్తొచ్చారు. నాకు ఆయనకున్న ఆ సంబంధాలు బాంధవ్యాలు ఆయనతో ఉన్న అనుభవాలు అది గుర్తొచ్చింది. జస్ట్ అంతే, అంతేగాని ఇంకో ఆలోచన కాదు. ఎవరో ఏదో చెప్తున్నట్లు అవన్నీ కాదు. ఆ రెండు అంశాలు దానికి రిపేర్ అవ్వడానికి కారణం. నాకు తెలియదు ఏం వస్తాలు చేస్తారో ఏం కామెంట్ చేస్తారో. నాకు మేబీ నాకు ఐ డోంట్ నో. ఎవరైనా కామ్గా పసుపు చొక్క వేసుకొని ఎందులో పసుపు చొక్క వేసామని అనుకుంటాం కదా. ఇప్పుడు బాధపడ్డం కంటే సహజంగా ఏముంటుంది, కాంగ్రెస్ కానీ 3 రంగులు, నేను అందులో చాలా కాలం ఉన్నాను కాబట్టి 3 రంగులు, కండువాను కానీ 3 రంగులు, కొద్ది గోల్డ్ కలర్ షర్ట్ ఉన్నాయి వేసుకుని వెళ్ళేవాళ్ళం కాదు మేము. ఎందుకంటే ఏమో దాని దగ్గర అంటారు ఏటో మనల్ని కూడా దాన్ని కట్టేస్తారని భయం పడేవాళ్ళం. ఆ నేచర్లో ఇందాక చూస్తా ఇదేది బ్యాండ్ ఆ క్రమంలో ఇది కూడా చెప్పారేటో అనుకోవచ్చు కదా. దానికి ఎంత రాద్ధాంతం ఎందుకు? నేను మాత్రం నా మాటలేవి నిన్న బ్యాండేజ్ అనేప్పుడు ఏం చెప్పు, ఏదో సోదర ప్రాంతం చెప్పారు, ఇది కూడా ఏదో అనుకోవచ్చు కదా. ఓకే, అదే నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంది, మనం రిసీవ్ చేసుకోవడంలో ఉంది, మన భాష మాట్లాడడంలో ఉంది. అది మైకి పట్టుకుంటే వచ్చేస్తాయి. కానీ ఒకసారి పూర్వపరాలు కూడా ఆలోచన చేసుకొని ఏ నాయకులైనా సరే సమన్వయం పాటిస్తూ మాట్లాడాలి. ఏదో మైక్ ఉంది కదా 10 మంది ఉంటున్నారు కదా అని మాట్లాడేస్తే అది కాదు. సరే, ఆవిడ తాలూకా విధానం అది, ఆ పార్టీ విధానం అది, ఆ పార్టీ తాలూకా ఆలోచన అది, దానికేముంది. దట్స్ ఆల్. దాని గురించి మనం పెద్దగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు, నా అభిప్రాయం. అందుకే మేము ఇగ్నోర్, మేము పెద్ద పట్టించుకో, అయ్యో పాప అనుకుంటాం, ఊరుకుంటాం అంతే. మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఏంటంటే దయచేసి బిఎస్ గోయల్ గారిని, అవునయ్యా నువ్వు కేంద్ర మంత్రి కదా, ఇప్పటికైనా సరే ఇచ్చారు కదా, మరి ఎందుకు మనం ప్రారంభించు అని చెప్పని ఒక స్పెషాలిటీ ఆయనకు వచ్చి తెలుసుకున్నట్టుగా ఒక రాయండి మీరు. అది నా రిక్వెస్ట్. ఈ ప్రాంత వాసిగా మీరు కూడా ఇక్కడే జీవిస్తున్నారు కాబట్టి ఉద్యోగ ధర్మంగా, వృత్తి ధర్మంగా ఈ ప్రాంతానికి ఒక మేలు జరిగేటట్లు మీరందరూ కూడా దాని మీద స్పందించమని కోరుతున్నాను. రాస్తా మందిరే మానేస్తామా, రాస్తా దఫదఫాలుగా. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఫస్ట్ పాయింట్ అదే, దాని తర్వాత రిమైనింగ్ పాయింట్స్ అండి. ఇంక అందులో రాజీ లేదు మీకు. అదే పలు దఫాలుగా చేసాం. ఇప్పుడు మరి ఇలాగా చెప్పితే ఇలా దులిపేసుకోవడానికి ఏం చేస్తాం? ఏమనంటే మాకు భారీ ఎత్తు మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది, మాకు ఎవరితో ఖాతరు లేదు, ఎవరేం మమ్మల్ని ఏం చేయలేరు అనేది దానిలో ఉంది. ఇప్పుడు ఆ తాలూకా వ్యవహార శైలి, దాంట్లో మనం ఏం చేస్తాం? దులుపుకున్నాడికి ఏం చేస్తాం? ఓ బాధ్యతగా, ఓ పట్టుదలగా. ఎప్పుడైనా ఒక పట్టణానికి వచ్చినప్పుడు, ఒక బాధ్యతమైన పదవిలో వెళ్తున్నప్పుడు నేనైతే అదే పని చేస్తాను. ఎక్కడికైనా ఒక మంత్రిగా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే వెంటనే వచ్చి దాన్ని పరుసు చేసి ఆఫీస్ చేయమని చెప్తాము. ఏదో చెప్పినప్పుడు 1, 2, 3 మర్చిపోవచ్చు, లేకపోతే అవి జరగకపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. కానీ వాటి మీద ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ ఊరు వెళ్ళి హామీ ఇచ్చేసి
పారిపోయి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానంటే కాదు. అదే లక్ష్యం మంచి లక్ష్యం కాదు. నేనైతే దానికి వ్యతిరేకం. నా పద్ధతి అయితే ఎక్కడికి వెళ్తే ఎవరైనా నా గురించి మాటిస్తే దాన్ని పసుపు చేయడం చూస్తాను. సరే పది చెప్తే 2-3 మర్చిపోవచ్చు. నేను 2-3 వచ్చి అవడానికి అవకాశం లేక అవ్వచ్చు, లేదు అక్కడ స్థానిక పరిస్థితుల ప్రకారం అది జరగకపోవచ్చు. నేనే దాన్ని చెప్పేసాను కానీ ఇది అవ్వని పని కనిపిస్తుంది నేనే మాట దాటేసుకోవచ్చు. ఇది 1-2 అలా కాదు. అందరూ నువ్వు 10 చెప్పి 10 కూడా అంతే. అంతేనాక తప్పు కదా. మా మీద ఆధారపడిన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. తెలియదు ఏదొస్తుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే మనకి ఏదైతే ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రత్యేక హోదా కానీ ఇలాంటి కార్యక్రమాలు అవన్నీ కూడా నెరవేరుతాయనేది ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మా మీద ఆధారపడిన పార్టీ రావాలని కోరుకుంటున్నాను. ఎవరికి మెజార్టీ రావాలని కోరుకోలేదు. నీ భాష వేరు, నా భాష వేరు. నా భాష మా మీద ఆధారపడిన ప్రభుత్వం రావాలని మా రిక్వెస్ట్. మా ఎందుకంటే నా స్వార్థం, అది మా స్వార్థం. మన ప్రజలు బాగుపడతారని. ఏంటంటే అది పనికి విషయం మీద క్లారిటీ లేదు. ఈ విషయం చేయాలి, ఈ విషయం అవసరం లేదు. ఎంతసేపు కూడా కేంద్రం రాజకీయాలు చేస్తుంది కాబట్టి, రాజకీయ కోణంలో చూస్తుంది కాబట్టి, ఆ రాజకీయ కోణంలో మన అవసరం ఉంటుంది కాబట్టి చచ్చినట్టుగా మన మాట వింటారు అనేది మన తాలూకా ఆలోచన. అది కాకుండా ఇష్యూ బేసిక్గా ఇష్యూ మీద వెళ్తారంటే మన అవసరం లేకపోయినా పని చేస్తారంటే అనుకోవడం లేదు. అలా లేదు. పరిస్థితులు మారిపోయాయి, దుఃఖాలు మారిపోయినాయి కేంద్రంలో. దురదృష్టం.